ఎంబీబీఎస్ సీటు కావాలంటేనో, ఇంజనీరింగ్ కళాశాలలో తమ బిడ్డలకు సీటు కావాలంటేనో రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి రికమెండేషన్తో తమకు నచ్చిన కళాశాలల్లో సీటు సంపాదించే వాళ్ళు గత ప్రభుత్వంలో. ఆ పరిస్థితి ఇప్పుడుందా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2020వ సంవత్సరం నుండి ఆన్లైన్లో సీట్ల కేటాయింపులు జరుపుతున్నారు. మెరిట్ ప్రకారం ప్రతి పిల్లాడికి కూడా తమకు నచ్చిన కళాశాలల్లో రిజర్వేషన్ ప్రకారం సీటు తెచ్చుకునే అవకాశాన్ని కల్పించారు. ఏ రాజకీయ నాయకుడు అవసరం లేకుండా ప్రతి పిల్లాడికి కూడా మెరిట్ మార్కులు వస్తే చాలు తమకు నచ్చిన కళాశాలను సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్ వ్యవస్థ ద్వారా సీటు సంపాదించుకునే అవకాశం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కల్పించారు. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ప్రభుత్వ కళాశాలల్లో కానీ సీట్లు కావాలంటే ఏ ఎంబీబీఎస్ సీటో, ఇంజనీరింగ్ సీటో ఏ రాజకీయ నాయకుడు అవసరం వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అదే తేడా. పారదర్శకంగా సీట్ల కేటాయింపులు వైసీపీ ప్రభుత్వంలో చేస్తున్నారు. ఆన్లైన్ వ్యవస్థ ద్వారా సీట్ల కేటాయింపులు చేస్తున్నారు. ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ సీట్లు మరియు పీజీ సీట్లు, డిగ్రీ సీట్లు, ఇంటర్ సీట్లు కూడా ఆన్లైన్లోనే మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయింపులు రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా, రికమెండేషన్ల ప్రమేయం లేకుండా చేస్తున్నారు. ఇటువంటి సంస్కరణలు ఏ రోజైనా చంద్రబాబు నాయుడు చేశాడా? మీరే ఆలోచించాలి.